పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న కష్టార్జితమని, ఇదేమీ ప్రభుత్వ సొమ్ము కాదని హైకోర్టు పేర్కొంది. ఈ సొమ్ము అందుకోకుండానే సుమారు 80 మందికి పైగా ప్రాణాలు వదిలారని, చెల్లింపులు చేయాలని 6 నుంచి 9 నెలల వరకు గడువు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్లింపులపై కోర్టు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని, అది మీ తప్పనిసరి బాధ్యత అని ఏప్రిల్ 9లోగా గడువు ఇస్తున్నామని హైకోర్టు పేర్కొంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, కమ్యూటేషన్ గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి పదవీ ప్రయోజనాలను ఏప్రిల్ 9లోగా చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. గడువులోగా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను హెచ్చరించింది. పెండింగ్ ఉన్న 2600 మందికి సొమ్ము చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలంటూ గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన సుమారు 654 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. అసెంబ్లీ జరుగుతున్నందున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నారని, హాజరు మినహాయింపునకు అనుమతించాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. దీనిని నిరాకరించిన న్యాయమూర్తి కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ జరుగుతుందని ముందే తెలుసని, హాజరు మినహాయింపు ఇవ్వలేమన్నారు. కావాలంటే రాత్రి దాకా ఉంటామంటూ విచారణను వాయిదా వేశారు. కోర్టు ముగింపు సమయంలో సందీప్ కుమార్ సుల్తానియా ఆన్లైన్లో హాజరు కాగా బకాయిల చెల్లింపుపై న్యాయమూర్తి ఆయన్ను ప్రశ్నించారు. విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల కోసం దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వానికి 6 నుంచి 9 నెలల గడువు మంజూరు చేసినా అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. అయినా అమలు చేయకుండా పదే పదే ప్రభుత్వ న్యాయవాది గడువు కోరుతున్నారన్నారు. ఇప్పటికే 80 మందికి పైగా చనిపోయారని, కోర్టు ఉత్తర్వుల అమలుపై ఏం చెబుతారని ప్రశ్నించారు. సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇస్తూ మొత్తం 3656 మందికి టోకెన్లు జారీ చేశామని, 1056 మందికి చెల్లింపులు జరిగాయని, మరో 2600 మందికి చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నెల 31లోగా చెల్లిస్తామన్నారు. నగదు లేనందున చెల్లించకపోతున్నామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాటన్నిటితో సంబంధం లేదని, ఒక తేదీని చెప్పాలని, ఆలోగా చెల్లించాల్సిందేనన్నారు. దీనిపై సందీప్ కుమార్ సుల్తానియా సమాధానమిస్తూ 4 వారాల గడువు ఇస్తే వెసులుబాటు ఉంటుందని, లేదంటే కోర్టు ఒత్తిడి చేస్తే ఈ నెల 31లోగా చెల్లిస్తామన్నారు. దీనివల్ల మరో సెక్టార్ చెల్లింపులు నిలిపివేయాల్సి వస్తుందనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కోర్టు ఒత్తిడి తీసుకురావటమేమిటని ప్రశ్నించారు. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాల్సిన తప్పనిసరి బాధ్యత మీపై ఉందన్నారు. 4 వారాల గడువు కుదరదని, ఏప్రిల్ 9వ తేదీ దాకా గడువు ఇస్తామని, ఆలోగా చెల్లింపులు జరుపుతామన్న హామీని రికార్డు చేస్తున్నామన్నారు. ఒకవేళ చెల్లింపులు చేయకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ప్రతి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ స్పష్టం చేశారు.